హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనము డిఎస్సిలో భాగంగా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఎగ్జామ్ పర్పస్లో. మనకి కోచింగ్ సెంటర్లో కూడా ఇలాంటి బిట్సే ఇస్తారు. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూసి నేర్చుకోండి. అలాగే టెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వారికి అయితే కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. అలాగే తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిఎస్సికి బాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం. చేయూత పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 2024కి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. సో పైన ఇవ్వబడిన అంశాలలో సరైన వాక్యాలను గుర్తించండి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABCDE అన్నీ కూడా సరైనవే ఫ్రెండ్స్. సో మనం చూద్దాము. ఏ వచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం మరియు వైద్యం అందించేందుకు చేయూత పథకాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించబడుతుంది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి వైద్య చికిత్స కోసం 10 లక్షల ఆర్థిక కవరేజ్ ఉంటుంది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని అంచనా. శారీరక రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు 21 ప్రత్యేక సేవలతో పాటు 1672 విభిన్న వైద్య ప్యాకేజీలు కూడా ఈ పథకం కింద అందుబాటులో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ పథకాలు సెంట్రల్వి అండ్ స్టేట్వి కూడా చదువుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది పథకాల గురించి. టెట్లో కూడా అడిగారు. సో మీరు ఒకసారి చూడండి పథకాలను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నాటో కూటమికి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించమని అడుగుతున్నాడు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. పై అంశాలలో సరికాని అంశం ఏది అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సి మాత్రమే సరైనది కాదు ఫ్రెండ్స్, మిగతావి సరైనవి. నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా స్వీడన్ చేరింది. అలాగే నాటో సైనిక కూటమిలోకి 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. ప్రస్తుతం నాటో కూటమిలో మొత్తం 32 సభ్య దేశాలు కలవు. ఇది నాటో కూటమికి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అయోధ్య శ్రీరామ మందిరానికి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించమని అడుగుతున్నారు. ఈ థర్డ్ దాంట్లో ఇవన్నీ కూడా ఆప్షన్స్ కరెక్టే ఫ్రెండ్స్. ఏ వచ్చేసి 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిరానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయాన్ని 3 అంతస్తులతో నగర శైలిలో నిర్మించారు. నెక్స్ట్, అయోధ్యలో ప్రతిష్ఠించిన రామ్లల్ల విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగరాజ్ తీర్చిదిద్దారు. సో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. సో ఫ్రెండ్స్, దీని గురించి కూడా మనం నేర్చుకోవడం కంపల్సరీ, ఎందుకంటే బిట్ అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిమిలీపాల్కై చట్నీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించమని అడుగుతున్నాడు. పై ప్రకటనలో ఏది సరైనది అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABC 3 కూడా సరైనవి. అవేంటో చూద్దాము. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన గిరిజన ప్రజలు ఈ చట్నీని తయారు చేస్తారు. రెడ్ వీవర్ చీమలతో తయారు చేసిన సిమిలీపాల్కై చట్నీకి 2024 జనవరి 2న భౌగోళిక గుర్తింపు లభించింది. రెడ్ వీవర్ చీమలలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మరియు కాల్షియం, జింక్, ఐరన్, అమినో యాసిడ్స్ వంటి పోషకాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ GI ట్యాగ్స్ అనేవి మనకు తెలంగాణకు సంబంధించినవి, ఆంధ్ర వల్ల అయితే ఆంధ్రాకు సంబంధించినవి. తప్పకుండా నేర్చుకోండి. అంటే ఫస్ట్ GI ట్యాగ్ దేనికి వచ్చింది ఇండియాలో, తెలంగాణలో ఎందుకు వచ్చింది, ఎన్ని GI ట్యాగ్లు వచ్చాయి, ఏ ఇయర్లో ఎన్ని వచ్చాయి, అవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 2023 జూన్లో ప్రకటించిన గాంధీ శాంతి బహుమతి 2021కి సంబంధించిన
ఈ క్రింది అంశాలను పరిశీలించుము అని అడుగుతున్నాడు. సో పై అంశాలలో సరికానిది గుర్తించండి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABCD అన్నీ కూడా సరైనవే ఫ్రెండ్స్. అవేంటో చూద్దాము. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి 2021ని ప్రకటించారు. గాంధీ శాంతి బహుమతి విజేతకు ₹1,00,00,000 నగదు, జ్ఞాపిక, సాంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్త్రం అందజేస్తారు. గోరఖ్పూర్లో గీతా ప్రెస్ను 1923లో స్థాపించారు. అహింస, ఇతర గాంధేయ మార్గాల్లో సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గాను గీతా ప్రెస్కు ఈ బహుమతి ప్రదానం చేయనున్నారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది గాంధీ శాంతి బహుమతి 2021కి సంబంధించింది. ఇది 2023 జూన్లో ప్రకటించారు. ఓకేనా. సో ఇవి కూడా చూసుకోవాలి మనం బహుమతులు. నెక్స్ట్ క్వశ్చన్. 2023 జూన్ 2న ఒడిశాలో 3 రైళ్ల ఘోర ప్రమాదానికి గురయ్యాయి. అయితే మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి మళ్లడమే మహా విషాదానికి దారితీసింది. మొత్తం ఉదంతంపై పూర్తి స్థాయి విచారణకు ఎవరి సారథ్యంలో ఉన్న స్థాయి కమిటీ ఏర్పాటైంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 AM చౌదరి స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింద ఇవ్వబడిన సూచీలు, నివేదికలు ఇండియా ర్యాంక్తో జతపరచండి అని అడుగుతున్నాడు. మనము 7th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫ్రెండ్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023కి 161 ర్యాంక్ వచ్చింది ఇండియాలో. అలాగే ప్రపంచ సంతోష సూచి 2023 గాను 126వ ర్యాంకు. మానవాభివృద్ధి సూచీలో 134. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023కి వచ్చేసి 127వ ర్యాంకు. ఆప్షన్ 1 అనేది సరైనది. ఇండెక్సెస్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ ఏది వచ్చింది, సెకండ్ ఏది వచ్చింది, లాస్ట్ ఏది వచ్చింది అనేది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఏర్పాటైన బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించమంటున్నారు. సో పై అంశాలలో సరికాని అంశం ఏదని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీంట్లో ఆప్షన్ 4 D మాత్రమే సరైనది కాదు. సరైనవేంటో చూద్దాము. ఈ విగ్రహము అడుగు 125 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహాన్ని అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా 2023 ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరాన ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణకు ప్రత్యేక అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పాల్గొన్నాడు. సో ఫ్రెండ్స్ ఇవి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినవి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. గ్రూప్స్ వాళ్ళకైనా కూడా, అలాగే RRB DSC వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ 9th వన్ చూద్దాము. అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ పురస్కారము 2023 ఈ క్రింది వారిలో ఎవరికి లభించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కల్యంపూడి రాధాకృష్ణరావు అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ పురస్కారం. నెక్స్ట్ వచ్చేసి G20 సదస్సుకు సంబంధించి ఈ క్రింద ఇవ్వబడిన అంశాలను సరిగ్గా జతపరచమని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 సరైనవి. 20వ G20 సదస్సు 2025 ఆప్షన్ 3 దక్షిణాఫ్రికాలో. అలాగే 17వ G20 సదస్సు 2022 వచ్చేసి ఇండోనేషియా. 18వ G20 సదస్సు 2023 వచ్చేసి భారత్. 19వ G20 సదస్సు 2024 వచ్చేసి బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్. 2023 మే 29న జరిగిన IPL 2023 టోర్నీ విజేత ఎవరు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చెన్నై సూపర్ కింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12.
జిఎస్ఎల్వి F12 రాకెట్కు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించమని అడుగుతున్నాడు. పై అంశాలలో సరైన అంశం ఏదని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ఇస్రో శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి 2023 మే 29న జిఎస్ఎల్వి F12 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. జిఎస్ఎల్వి F12 ద్వారా 2232 కిలోల బరువు కలిగిన నావిక్ 1 ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం దేశీయ నావిగేషన్ సేవలు అందించనుంది. జిఎస్ఎల్వి F12 రాకెట్ పొడవు వచ్చేసి 51.7 మీటర్లు, బరువు వచ్చేసి 420 టన్నులు. సో చూసారు కదా ఫ్రెండ్స్, జిఎస్ఎల్వి F12 రాకెట్కి సంబంధించిన అంశాలు. ఇందులో మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా కవర్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, సూడాన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆపరేషన్ కావేరి. సూడాన్లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆపరేషన్ కావేరి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది అంశాలను పరిశీలించమని అడుగుతున్నాడు. 14th వన్ ఆన్సర్ వచ్చేసి అన్నీ సరైనవే. ఆప్షన్ 4 2023 మే 28న నూతన పార్లమెంటు భవనాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. నూతన పార్లమెంట్ భవనాన్ని త్రిభుజాకాకృతిలో నిర్మించారు. నూతన పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 2.5 ఏళ్లలో నిర్మించింది. ఈ భవన ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. త్రిభుజాకారంలో ఉంటుంది. పార్లమెంట్ భవన్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్. 15th వన్, ఇందులో సరి కాని అంశం గుర్తించమని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆప్షన్ 3 సి మాత్రమే సరికాదు. సరైనవి చూద్దాము. 2000 రూపాయల నోటును చెలామణి నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ 2023 మే 19న ప్రకటించింది. 2000 నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి లేదా బ్యాంకుల్లో మార్చుకోవడానికి 2023 మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువునిచ్చింది. ఆర్బీఐ రూపాయలు 2000 కరెన్సీ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఉపసంహరించుకుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్. తప్పకుండా మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.